హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది తన కార్యకర్తల కోసం. మరి ఈ డిజిటల్ బుక్ టీడీపీని, జనసేనని, బీజేపీని, ఆ కూటమి పార్టీలను గట్టిగానే భయపెడుతుంది కాబట్టి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ సాక్ష్యాలతో సహా ఈరోజు వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. సో ఆ సాక్ష్యాలు ఏంటి, ఎవరు దొరికిపోయింది, అసలు ఆ డిజిటల్ బుక్లో ఏం ఫిర్యాదు చేశారనే విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ రెడ్ బుక్ వల్ల వైసీపీ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, సో వాళ్ళందరికీ శ్రీరామ రక్షలాగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారి కోసం రూపకల్పన చేసినటువంటిది ఈ డిజిటల్ బుక్. సో ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇందులో రికార్డ్ చేస్తే కనుక వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు రికార్డ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్న సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, రిటైర్ అయినా కూడా వదిలిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అయితే కూటమి పార్టీలు ఏంటంటే, డిజిటల్ బుక్కు మేము భయపడతామా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. భయపడుతున్నారా లేదా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఈనాడులో వచ్చినది ఏంటంటే, ఇక్కడ వైకాపా డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నవతరం పార్టీ కార్యాలయం నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు, తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు అని రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. అనంతరం డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చినటువంటి టికెట్ను చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైకాపా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందన్నారు. దీనికి ముందే ఆమె డిజిటల్ బుక్ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఈ డిజిటల్ యాప్లో ఫిర్యాదు చేయడం జరిగింది, అది కూడా విడుదల రజనీ గారి పైన. సో ఇక్కడ వీళ్ళ చీప్ ట్రిక్స్ ఏంటనేది తెలిసిపోయింది, వీళ్ళ బుద్ధి ఏంటని తెలిసిపోయింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎవరనేది, ఈయన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. ఓకే, మరి నవతరం పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేసే తప్పేంటి అని అనుకోవచ్చు. ఇదిగో రావు సుబ్రహ్మణ్యం నారా లోకేష్తో దిగినటువంటి ఫోటో. ఓకే, అండ్ ఇంకోటి రావు సుబ్రహ్మణ్యం పత్తిపాటి పుల్లారావు గారితో దిగినటువంటి ఫోటో. పత్తిపాటి పుల్లారావు అంటే చిలకలూరుపేట నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. విడుదల రజనీ గారు గతంలో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, ఇక్కడ 2/11/2024 ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు నవతరం పార్టీని అని చెప్పి పెట్టారు. ఇక్కడ నవతరం పార్టీ అంటే అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం. అండ్ ఇక్కడ పేదింట దీపం వెలుగులు రావు సుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడుతో, ఇది మంచి ప్రభుత్వం, కింద నవతరం పార్టీ కార్యాలయం. మరొకటి జనసేన, టీడీపీ, నవతరం 3 పార్టీల యొక్క సింబల్. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, రావు సుబ్రహ్మణ్యం. అసురవదిలో చంద్రన్న కుడి భుజంగా పవన్ కళ్యాణ్, ఎడమ భుజం రావు సుబ్రహ్మణ్యం, ఇట్లా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి పక్కా టీడీపీ పార్టీకి చెందినటువంటి వాడు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఆ డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కార్యకర్తలకు కష్టాలు ఉంటే వారి కష్టాలు తీర్చడం కోసం వారికి శ్రీరామ రక్షలాగా నిలబడేందుకు తీసుకొచ్చినటువంటి యాప్. అయితే ఇక్కడ వీళ్ళు దాన్ని అంటే తప్పుదో పట్టించే విధంగా, దాన్ని హేళన చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ చీప్ ట్రిక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిజంగానే విడుదల రజనీ గారు తప్పు చేశారనుకుందాం, ఈయన ఇంటిపైన దాడి చేశారనుకుందాం, కారు అద్దాలు ధ్వంసాలు పాల్గొట్టినారని అనుకుందాం. మరి మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ప్రభుత్వానికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నువ్వు రావు సుబ్రహ్మణ్యం ఇన్ని ఫోటోలు పెట్టుకున్నావు, ఇన్ని ప్రారంభించినావు, పత్తిపాటి పుల్లారావు దగ్గర ఉన్నావు, చంద్రబాబు దగ్గర ఉన్నావు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నావు, నారా లోకేష్ దగ్గర ఇంతమంది దగ్గర గెలిచినావు కదా, అప్పుడు పోయినప్పుడు ఒక్క మాట అక్కడ ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయినావు? అక్కడ అంటే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదని అనుకున్నారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా? ఇక్కడ ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే, వీళ్ళని భయపెడుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. డిజిటల్ బుక్ అనేది భయపెడుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా హేళన చెయ్యాలి, తప్పుదోవ పట్టించాలని ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళే అడ్డంగా దొరికిపోయారు. సో మరి గట్టిగానే భయపెట్టినట్టు కదా డిజిటల్ బుక్. రెడ్ బుక్ను వణికిస్తుందని వైసీపీ పార్టీ ఏదైతే చెప్పారో ఆ వణుకు మొదలైంది అనుకోవచ్చు కదా. చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. పత్తిపాటి పుల్లారావు దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడు, ఫోటో దిగాడు, పార్టీ కార్యాలయం కూడా ఆయనే ప్రారంభించాడు, అందరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. సో క్లారిటీ వచ్చినట్టే కదా ఇక్కడ. సో ఇది మ్యాటర్. విడుదల రజనీ గారిని ఏదో చెయ్యాలని చెప్పి దొరికిపోయినటువంటి పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.